థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక మీద అందరినీ నిశ్శబ్దంగా ఉండాల్సి కొడుతున్నాను. ఈ వేదిక మీద నాకు రచయితలు కాని వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు, రెండో ఆయన బాలశౌరి. తక్కిన వాళ్ళందరూ కూడా నేను పబ్లిష్ చేశాను. ఇప్పుడు సత్య కాలం చేశాను. ఓకే ఓకే. యా, నేను అభిమానించే కవి, నేను నగ్గనముని తర్వాత ఈ తెలుగు కవుల్లో నేను కృష్ణారావుని అభిమానిస్తాను. ఆయన రాసిన నగ్గనముని రాసిన కొయ్యగుర్రం ఆ రోజు వ్యవస్థని మన ముందు నగ్నంగా నిలబెడితే ఆకాశం కోల్పోయిన పక్షి గ్లోబలైజేషన్లో మనిషి తాలూకు అస్తిత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. అవి కూడా నేను పబ్లిష్ చేశాను. నా మిత్రుడు కవి కృష్ణుడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ గారు, లక్ష్మీపురి గారు, బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, ఎంఎస్క విజయ్ కుమార్ గారు. సాహిత్యము రాజకీయాలు రెండు కలిసి ఉండాలి. లేకపోతే రాజకీయాలు చాలా చచ్చుగా నిస్సత్తువుగా ఉంటాయి. సమాజానికి సాహిత్యం లేనిది, ఆ సమాజం అనేది ఒక పనికిరాని వస్తువు అనేది నా అభిప్రాయం. ఒక నన్నయ్య లేకపోతే మన్మసిద్ధి, రాజరాజ నరేంద్రుడు ఇట్లాంటి వాళ్ళు వెలుగులోకి వచ్చేవాళ్ళు కారు. రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు అన్నాడు ధూర్జటి. అయినప్పటికీ కూడా వాళ్ళు రాజస్థానాల్లో పనిచేస్తున్నందువల్ల ఆ రాజులకు విలువ వచ్చింది. సాహిత్యంలో రాజకీయాలు ఎంత ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాయో రాజకీయాలపై కూడా సాహిత్యం అంతే ప్రభావం చూపించాలనే అభిప్రాయం. సాహిత్యాన్ని రాజకీయాలని వదలకుండా పుస్తకాలను ప్రేమిస్తూ ఒక కళా తల్లి ముద్దుబిడ్డగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నందువల్లే ఇవాళ ఆ సాహిత్యానికి ఒక విలువ వచ్చిందని నా అభిప్రాయం. లేకపోతే పుస్తకాలు ఎన్నో అచ్చవుతుంటాయి, అవి ప్రింట్ అవుతుంటాయి. వాటికి వాల్యూ రావాలంటే ఇలాంటి రాజకీయ నాయకుల అండదండలు చాలా అవసరం. కుప్పిలి పద్మ గారు నా అనువాదం గురించి, పుస్తకం గురించి చెప్పారు. నిజానికి అసలు లక్ష్మీపురి గారు ఒక పెద్ద దౌత్యవేత్త. ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. శాంతి పీస్ కీపింగ్ ఫోర్స్లో ఆమెను కోఆర్డినేట్ చేశారు. ఎన్నో దేశాలకు రాయబారిగా ఉన్నారు. మరి ఆమె అక్కడ ఉన్నామే, ఢిల్లీలో ఉన్నామే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని లైక్ చేశారు? పవన్ కళ్యాణ్ గారే ఆమె పుస్తకం గురించి తెలుసుకొని ట్వీట్ చేశారు. ఆ పుస్తకాన్ని తెలుగులో అనువదించి పవన్ కళ్యాణ్ గారి చేత ఆవిష్కరింపజేయాలని ఆమె భావించారు. దట్ మీన్స్ ఇద్దరి వాల్యూ ఒకళ్ళకొకళ్ళు గుర్తించారనేది, దానివల్ల ఇద్దరి వాల్యూ విపరీతంగా పెరిగిందనేది నా అభిప్రాయం. నిజానికి నవల గురించి చెప్పాలంటే ఇది ఒక యజ్ఞం. ఇది ఆ పుస్తకం ఆమె ఎంత బాగా రాశారంటే ఇందులో మీకు భారత స్వాతంత్ర సమరంలో ఉన్న అనేక ముఖ్య ఘట్టాలు కనపడతాయి. అదే సమయంలో స్వాతంత్రం రెండు రకాలుగా సాగింది. కేవలం మహాత్మా గాంధీ వల్ల, నెహ్రూ వల్లనో ఇంకెవరి వల్లనో స్వాతంత్రం రాలేదు. స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ లాంటి వాళ్ళు పాల్గొన్నారు, వీర సావర్కర్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు, ఎందరో త్యాగాలు చేర్చేశారు. సో వాటి గురించి కూడా చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు, మదన్ మోహన్ మాలవ్య లాంటి వాళ్ళు ఉన్నారు, అనీ బిసెంట్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ చారిత్రక పురుషులందరూ, ఈ చారిత్రక స్త్రీలందరూ ఈ పుస్తకంలో మనకు గోచరిస్తారు. వాటి మధ్య ఒక మాలతి, గురు అనే ఇద్దరు వ్యక్తుల ప్రేమల సంబంధాలను కూడా ఆవిడ అద్భుతంగా చిత్రించారు. అది ఎంత కమనీయమైన కావ్య ఘట్టం అంటే అందులో ఒక చరిత్ర ఉంటుంది, అందులో ఒక శృంగారం ఉంటుంది, అందులో ఒక సహజమైన మానవ విలువలు ఉంటాయి, అందులో రాజకీయాలు ఉంటాయి, మన స్వాతంత్ర పోరాటం ఉంటుంది. నిజానికి ఒక గొప్ప సినిమా తీయదగ్గ నవల. బహుశా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో ఉంచుకొని ఈ నవల రాశారేమో నాకు అనిపిస్తుంది. సో ఈ అద్భుతమైన నవలను నిజంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించే అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ
నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రంథావిష్కరణకు ఏర్పాటు చేయవలసిందిగా సురేందర్ని కోరుతున్నాను.